కాబట్టి ఆయన నాకంటే చిన్నవాడే, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళే. ఇవాళ మనందరిలోకెల్లా వాళ్ళు ముగ్గురిని మనము సత్కరించుకుంటున్నాం. ఆ ముగ్గురు 90వ పడిలో పడుతున్నవాళ్ళు, పడ్డవాళ్ళు, పడబోతున్న వాళ్ళు ఉన్నారు. ఏటుకూరు ప్రసాద్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి పెద్ద తేడా లేదు, కొద్ది నెలల తేడా మాత్రమే ఉంది. కానీ వాళ్ళని చూస్తే నాకు అసూయ, ఈర్ష్య. ప్రసాద్ గారు ఇప్పటికీ పొద్దున్నేచి దిద్దుతానే ఉంటాడు, అదే పని మీద ఉంటాడు. ఆయన నవచేతన ఎడిటర్గా ఇంకా 90 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. పని చేయడం వల్లే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. పని చేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండడం కష్టం. మొన్న ఎప్పుడో మీటింగ్కి వచ్చాను, మా నరహరి గారు ఉన్నారు, అక్కడ నిలబడి తలదూకుంటున్నారు. నేను వెనక నుంచి చూసా, ఊరే ఈయన పాపం తెల్ల జుట్టు అంతా ఉంది, ఇట్లా తలదూకుంటున్నాడంటే నరహరి గారు. ఆయన 80కి వచ్చాడు, అంతే తేడా. 80 దాటాడు కూడా. అలాంటి వాళ్ళు ఉంటారు. మా పాషం యాదగిరి వచ్చినట్టే వచ్చాడు, సాయంకాలం అయింది, మరి ఎటు వెళ్ళాడో తెలియదు. ఆయనకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు కూడా. అంటే సమయానికి వచ్చినవాడు సమయానికి వెళ్ళిపోవాలనుకొని ఉంటాడు. సమయం ఆయనది, మనది కాదు. అదే యాదగిరి కూడా నాకు సన్నిహిత మిత్రుడు, ఏం పర్వాలేదు. ఈ సమావేశంలో మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడాలి అంటే, పైగా ఈ మధ్యలో ఎందుకో తెలియదు నన్ను మాట్లాడడానికి కాకుండా అధ్యక్షత వహించడానికి పిలుస్తున్నారు. తక్కువ మాట్లాడతాడు, గొడవ వదిలిపోతుంది అనుకుంటున్నట్టున్నారు. కానీ నా కోటా నేను తీసుకుంటా. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏ సమావేశానికి అధ్యక్షత వహించమన్నా సరే సుదీర్ఘంగా మాట్లాడేవాడు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు కూడాను సుదీర్ఘంగా మాట్లాడేవాడు. మన యూనివర్సిటీ కాన్వకేషన్కి ఒకసారి ఆయన అధ్యక్షత వహించమంటే 3 గంటలు మాత్రమే మాట్లాడారు చెన్నారెడ్డి గారు. ఆ తర్వాత కాన్వకేషన్ అడ్రస్ ఇవ్వాల్సిన వాళ్ళు, తీసుకోవాల్సిన వాళ్ళు, ఇంకా ఇతరులు, వాళ్ళ గతి ఏమైందో నాకైతే తెలియదు. మొత్తం మీద అలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు నాకు దాదాపు 50 ఏళ్లుగా సన్నిహితులు. నన్ను చెడగొట్టిన వాళ్ళల్లో ప్రధానంగా 2 పాత్ర ఉంది. నల్లూరి నన్ను చెడగొట్టలేదు పాపం, ఎందుకంటే నాకు నటన రాదని ఆయన ముందే గ్రహించాడు. ప్రసాద్ గారు, ప్రతాప్ రెడ్డి గారు తగుమాత్రం చెడగొట్టారు. అందుకే నేను ఇవాళ ఆరోగ్యంగా ఇక్కడ నిలబడి ఉన్నా, వాళ్ళు చెడగొట్టడం వల్లనే. ప్రతాప్ రెడ్డి గారు చూడ్డానికైతే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళలాగా లేరు, నిటారుగానే ఉన్నారు. ప్రసాద్ గారు కాస్త వంగిపోయారు. ఆ వంగిపోవడం నవచేతన పాపం అనుకుంటున్నాను నేను. వంగి పుస్తకాలు దిద్ది అట్లా తయారై ఉంటారు. ఇందాకే నేను మన కూనన్నీర్ గారితో ప్రసాద్ గారిని పిలుస్తూ ఉంటే ఆయన పాడు కవి అన్నాను నేను. ఆయన పాడతాడు. ఆయన పాట ఆయన పాడితే మనకు చాలా వినసొంపుగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతకుముందు మీరు 1, 2 పాటలు ఆయనవి విన్నారు, చాలా బాగా పాడతారు. నేను గొప్ప కవిని అన్న భ్రమ ఆయనకి లేదు, ఏమాత్రం లేదు. అందులో పాడడానికి మాత్రం చాలా అద్భుతంగా రాయగలవాడు. నాకు ఆయన దాదాపు పితృతుల్యుడు. అయినా సరే నా చాపల్యం కొద్దీ, నా తత్వం కొద్దీ ఆయన్ని దూషించిన సందర్భాలు ఉంటాయి. నాకెవరు తగిలినా దూషించక ఉండలేను నేను. అందుకని ఆయన్ని దూషించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఈ యూనివర్సిటీల్లో పిహెచ్డీలు గట్రా చేస్తూ ఉంటారు. మా ఎస్వి దగ్గర 1 డజన్ మందో 20 మందో చేసి ఉంటారు. 15 మంది లెక్క కరెక్ట్గా చెప్పారు. డజన్ మీద 1 పావు చేశారు. బాగుంది. ఆ యూనివర్సిటీల పిహెచ్డీలను చూస్తే చాలా జాలి కలుగుతుంది, చాలా అంటే చాలా జాలి కలుగుతుంది.
ప్రసాద్ గారు తాపీ ధర్మారావు గారి మీద పిహెచ్డి చేశారు. అది చూస్తే ఈర్ష్య కలుగుతుంది. పిహెచ్డి కూడా ఇంత బాగా చేయొచ్చునా అన్నంత ఈర్ష్య కలుగుతుంది. ఆ పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టు లేవు. ఒకవేళ లేకపోతే వేయవలసిన బాధ్యులు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండుంటారు ఇప్పటిదాకా. వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. అది భవిష్యత్ తరాల వారికి అందాలి. ప్రసాద్ గారి నుంచి మేము నేర్చుకున్నవి, ముఖ్యంగా ఎస్వి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. ఆయన ఎంత స్వార్థపరుడు అంటే, నీ లేదు, నీ బ్రాకెట్లో ఉంది. స్వార్థపరుడు అంటే ఇంట్లో పౌడర్ డబ్బా అయిపోయిందనుకోండి, కుసుమా ఇది తీసుకెళ్ళి వచ్చాను నేను అని అడిగేవాడు. ఇక్కడ పిన్నులు వేసుకోవడానికి అరసం ఆఫీస్లో. ఇలాంటి పనులు ఆయన చేసేవన్నీను. అంటే అంతగా అరసం ఆఫీస్ని ఆయన కాపాడాడు. మమ్మల్ని అలాగే కాపాడాడు. మా బాగోగులు అలాగే చూశారు. ఎస్వి కానీ నేను కానీ, మా మిత్రుడు ఇంకొక ఆయన లేడు, కాసినేని రామారావు గారు, ఆయన కానీ, దేవులపల్లి రామారావు కానీ, మేమందరము నలుగురి ఎదుట నిలబడగలుగుతున్నాము అంటే ప్రసాద్ గారి ప్రోత్సాహం విపరీతంగా ఉంది. పైన ఇంకొక థింక్ ట్యాంక్ ఉండేది మాకు. రాంభట్ల కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మమ్మల్ని చేతనైన దానికంటే ఎక్కువ చెడగొట్టాడు. మార్క్సిజం అంతా నేర్పాడు. మరి చెడగొట్టడమే కదా మార్క్సిజం నేర్పడం అంటే. అలాగే ప్రతాప్ రెడ్డి గారు ప్రజానాట్య మండలి అనుకుంటారు, కాదు, ఆయన చేయి ఊరుకోదు. ఇప్పటిదాకా గుర్తొచ్చిన పుస్తకాలు రాసుకున్నాం నేను ఎస్వి కలిసి. గుర్తురానివి ఇంకా ఉన్నాయి. అందులో 3 నవలలు ఉన్నాయి. 2 నవలల పేర్లు మా ఇద్దరికి కలిపి గుర్తు రాలేదు. ఒక నవల బందూక్, మిగతా నవలలు ప్రతాప్ రెడ్డి గారే చెప్పాలి. భగత్ సింగ్ మీద ఒక పుస్తకం రాశారు, చేగువేరా మీద ఒక పుస్తకము, రావి నారాయణ రెడ్డి గారి మీద, ఆరుట్ల మీద, ధర్మభిక్షం గారి మీద, బొద్దం ఎల్లారెడ్డి గారి మీద పుస్తకాలు రాశారు. ప్రతిధ్వని అని ఒక సంకలనం వచ్చింది. వింధ్యవాసిని అనే ఆవిడ ఆయన జీవితము సాహిత్యం మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. అలాగే ఆయన కథలు కూడా రాశాడు. నవలలు మాత్రమే కాకుండా వ్యాసాలు ఎట్లాగో రాశారు. విపులలో అనాథలు అని ఒక పెద్ద కథ వచ్చింది. ఆ పెద్ద కథ రాశాడు. వింధ్యవాసినేమో ఆయన మొత్తం రచనల మీద పిహెచ్డి చేశారు. అంటే చాలా పుస్తకాలు రాశాడు. ఇంకా మేము మర్చిపోయినవి ఉన్నాయి. ఆయన గుర్తుంటే చెప్తారు, గుర్తుండే ఉంటుంది ఆయనకి. ఇంకా నల్లూరు అన్న గురించి చెప్పే పనే లేదు. ఆయన విశ్వానికంతటికీ అన్న, అందరికీ అన్నే. ఆయన పేరు మర్చిపోతాను తప్ప అన్న అనే విషయం మర్చిపోం ఎన్నడూ కూడా. ఆయన అంతకుముందు ఏదో ప్రజానాట్య మండలి మీద పుస్తకం రాస్తే ఆ సమావేశానికి నేను వచ్చాను. ఇలాంటి అవాకులు చవాకులు పేలి వెళ్ళిపోయాను, అది వేరే విషయం. అంటే ఈ ముగ్గురు కూడా మమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేశారు అంటే అంత ఇన్స్పైర్ చేశారు. నల్లూరి సినిమాలలోకి పూర్తిగా వెళ్ళి ఉంటే, కొద్దిగా వెళ్ళారు, ఓ 10-12 సినిమాలో 15 సినిమాలో చేసినట్టున్నారు. చేయకుండా ఉండి ఉంటే మనకు దక్కేవాళ్ళు కాదేమో. ఆయన ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వందే మాత్రం శ్రీనివాసరావు రావాలి, ఆయన రాలేదు. మాదాల రంగారావు, దర్శకుడు టి కృష్ణ, ఇట్లాంటి వాళ్ళందరినీ తయారు చేసింది ఆయన. ఆయన మేక్ ఇన్ ఇండియా అంటారు కదా, దేవర్ ఆల్ మేడ్ బై నల్లూరి. మేక్ ఇన్ ఇండియా అబద్ధం, కానీ వీళ్ళందరినీ చేసింది మాత్రం ఆయనే. అట్లాంటి ఆయన నల్లూరి. వీళ్ళ ముగ్గురిని ఒకేసారి దాదాపు ఒకే వయస్సు వాళ్ళు సన్మానించుకోవడం ఇవాళ నా మటుకు నాకైతే గొప్ప అనుభవంగా ఉంది, గొప్ప అనుభవంగా మిగులుతుంది. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడాలి. ముఖ్యంగా మా ఒంటరి పోరాట యోధుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, కోననేని సాంబశివరావు గారు. ఆయన అసెంబ్లీలో ఒక్కడే పోరాడుతూ ఉంటాడు. ఆయనకి ముందున్న వాళ్ళు ఉన్నారు. కేఎల్ మహేంద్ర కౌన్సిల్లో ఒక్కడే ఉండేవాడు, ఆయన పోరాడాడు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఒక్కడే ఆ నల్ల కళ్ళజోడు తీసి మాట్లాడండి అనేవాడు రాజాజీని. అలాంటి కోవకి చెందినవాడు, జాతి అనట్లా నేను, అలాంటి కోవకి చెందినవాడు మా కూననేని సాంబశివరావు గారు. ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. పాశం యాదగిరి గారు మరి ఇప్పుడైతే లేరు, వస్తే కనుక మళ్ళీ ఆయన్ని పిలుద్దాము. మొట్టమొదట ఒక విన్నపంతో మా ఎస్వి సత్యనారాయణని పిలుస్తాం. ఆయన ప్రొఫెసర్, జీవితాంతం పాఠాలు చెప్పినవాడు. పాఠాలు చెప్పేవాళ్ళు గంట మోగేదాకా ఊరుకోరు, అప్పటిదాకా మాట్లాడుతూనే ఉంటారు. నారాయణ గారు బాగా తలూపుతున్నారు, ఆయనకి అదే అనుభవం. కాబట్టి కాస్త జీవకారుణ్యం చూపి మాట్లాడమని ఎస్వికి విన్నపం.